త్రియేక దేవా స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క తండ్రి సాయంకాల సమయంలో సన్నిధిలో వచ్చేది యొక్క నామలు శుద్ధించి కలపరిచి ఆరాధించిన ప్రభు మీరు ఇచ్చిన మంచి సమయం శ్రీకాల సమయంతో ప్రభు నీ కృపలో నీ దైవం అందరి క్షేమంగా దాచావు ఆరోగ్యం ఇచ్చావు ఆయుష్ ఇచ్చావు దేవత అయ్యా. ప్రతి విషయంలో నమ్మదైన దేవుడుగా సరైన దేవుడుగా అయ్యా 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 కాపాడే దేవుడుగా ముందర నడిచే దేవుడుగా మా యొక్క ప్రతి అవసరం తీర్చే దేవుడుగా స్తోత్రాలు అయ్యా. మేము నిన్ను మంచిగా మమ్మల్ని బలమైన దేవుడు నాయన. నీ ప్రేమ అద్భుతమైన ఆయన, నీ ప్రేమ అద్భుతమైన ప్రభావం నాయన. వర్ణించడానికి నాయన మా నాలుగు చాలా నాయన. అంత మంచి ప్రేమమైన నాయన అయ్యా. 40 దినాలు ప్రభావం నాయన ఈ సన్నిధిలో నాయన మమ్మల్ని ప్రక్షాళన చేయడానికి మమ్మల్ని సరి చేసుకోవడానికి ప్రభు నాయన ఎంత మంచి దాన్ని గుడికి ఏర్పాటు చేస్తున్నారు కూడా మీ సన్నిధిలో ఒక్కొక్కరు ప్రభు అయ్యా నాయన మాలో ఉన్న ప్రతి అయినా మీకు అంతే కార్యాలను వదులుకొని ప్రభు నాయన పరిశుద్ధంగా పవిత్రంగా సజీవయాగంగా మా శరీరాన్ని సమర్పించుకోవాలి నాయన. అలాంటి కృప ఇచ్చే ప్రభు నాయన. ఎంత మంచి దేవుడు నాయన అయ్యా. అయ్యో ఆ దేవుడు గల దేవుడు ధనిలు అయ్యా. అవును తండ్రి ఎంత ధనిలు ఉన్నాయన అయ్యా. ఎంత గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చారు నాయన. నువ్వు శుద్ధించి గలపరిచి ఆరాధించడానికి మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన అయ్యా. ఎంత మంచి అర్హత మీదే ప్రభు నాయన యొక్క శ్వాసము మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభు నాయన. ఎవరికి లేదు ఇంత గొప్ప తల్లికరమైన జీవితాన్ని మాకు ఇచ్చినందుకు అయినా ఏమిచ్చి నిర్వర్తించుకోగలము నాయన అయ్యా. మా బ్రతుకు దిమ్మలన్నీ ప్రభు నాయన అయ్యా. మీకు నమ్మకముగా ప్రభు నాయన తీర్చకు మాత్రం దయచేయండి. మీరైనా నిజంగా సిగ్గుపడిన మీరు నిలబడాలి ప్రభా. మిమ్మల్ని ఎదుర్కోవాలి ప్రభా. మీ నమ్మకం హస్తాలకు ప్రభావ మమ్మల్ని అప్పగించుకోవాలి నాయన అయ్యా. అతను ఒడుగా ప్రభలు వచ్చి వెళ్ళాలి నాయన. వధువుగా మేమందరం నిష్కామంగా నిష్కలంగా అయ్యా మమ్మల్ని ఎదుర్కొనే ప్రభు మాకు దయచేయండి. అలాంటి అయ్యా తన జీవితాన్ని ప్రభు మమ్మల్ని సత్యేసిన జీవితాన్ని మాలో ఉన్న మత్స్సులు మడతలు దాగులు మీకు అరిదైన కార్యాలను వదులుకొని అవి పరిశుద్ధంగా పవిత్రంగా నిష్కమైన సంఘంగా మేము అందరం అయినా మమ్మల్ని సరి చేసుకుని మిమ్మల్ని ఎదుర్కొనే కృప దయచేయండి. నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి. ప్రతి బిడ్డ నేను ఏ కోరికలతో ఏ అవసరాలతో ఈ ఆకతాన్ని నిందపాలతో సరిదికొచ్చారు డాడీ. జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో. ఒక్కొక్కరి తల్లి నాయన అవసరం తీర్చండి నాయన. నమ్మదగిన దేవా అయ్యా. కన్నీరు తుడిచేదేవా ప్రార్థన ఆలకించువాడా. ప్రతి బిడ్డ జ్ఞాపకం ఆలకించండి నాయన. ప్రతి ఒక్క అవసరం తీర్చండి నాయన. రాజేంద్రుడు మరొక అవకాశం ఉండే ప్రభు అటు మాకు చెప్పలేని ఆశం మిషన్ చట్టం అరుగు చేసి ఒక్కొక్కరితో మాట్లాడుకున్న బలపరచండి ప్రభు నాయన. రాజేంద్రుడు మరొక అవకాశం దయచేయండి అయ్యే. ప్రార్థన కుడికి సమస్తము నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ఆదరణ అప్పుడు ఏ ఓడుకొచ్చున్నారు తండ్రి. హల్లెలూయా. అందరూ ఒకసారి గంభీరంగా దేవుని మహిమపడతామా? మరి ఒకసారి చెప్పండి. ఇంకొక మారు హల్లెలూయా చెప్పండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 40 దినాల శ్రమల కూడికలలో ఈ దినము కూడా ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆయన మహోన్నతమైన ఘనమైన నామమును సన్నతించుటకు స్తుతించుటకు ఆయన నామమును ధ్యానం చేయడానికి ప్రార్థించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. పిల్లల దేవుని గ్రంథంలో పాత నిబంధనల నుండి ఉపస్థించి ప్రార్థించి ప్రభు దగ్గర ఆశీర్వాదాలు పొందిన వారి ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము ఈ సమయానికి ప్రయాణమై వస్తూ ఉన్నాం. సూళ్ళూరుపేట నాయుడుపేట నుంచి నెల్లూరుకి. ఈ యొక్క కోరికలు జరిగించిన అహల్యమ్మకు హాజరైన బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు పేరిట. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మొదటి దినంలో మోషే ఉపస్థించి ప్రార్థించిన విధానాన్ని గురించి ఒక 10 అంశాలు నేను మీకు జ్ఞాపకం 7 అంశాలు జ్ఞాపకం చేశారు కదా. అవి ఏమన్నా చెప్పగలరా? ఫస్ట్ది సిద్ధపాటు,
జయించడం, అనేక అడ్డంకులను జయించాలి. నువ్వు దేవుని సన్నిధికి చేరడం, తర్వాత 4 శిఖరం ఎక్కాలి, 5 దేవుని మహిమ చూడాలా, తర్వాత 6 బండను ఆశ్రయించాలా, 7 జీవజలముల ఊటను అనుభవిస్తూ ఉంటే ఆ 40 దినాలు 40 రాత్రులు కూడా ఆయనకు భోజనం లేకపోయినా, పానీయం లేకపోయినా, నీళ్ళు లేకపోయినా నీరసించుకోకుండా దేవుని శక్తిని పొంది మోషే గారు ఉపస్థించి ధర్మశాస్త్రము ప్రభు దగ్గర నుంచి తీసుకున్నాడు. అల్లి చేద్దామా పిల్లరా? అలాగే ఈ దినము ఇశ్రాయేలీయులు ఉపస్థించి ప్రార్థించి యుద్ధంలో జయము పొందుతారు. యుద్ధము అనే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ దినాలలో రాజులు ఎవరు బలవంతులో బలహీనులైన వారిని ఓడించి వారి రాజ్యాన్ని ఆక్రమించుకొని వారిని బానిసలుగా చేసుకొని వారి యొక్క సంపదను దోచుకొని స్త్రీలను తీసుకొని వెళ్ళి ఎవరు బిడ్డలు ఉంటే వారిని బానిసలుగా ఉంచుకొని సాంప్రదాయం రాజ్యాంగంలో ఉండేది మన దేశంలో కూడా. ఔరంగజేబు అలాగే గొప్ప గొప్ప రాజులు దేశాలని వాళ్ళు రాజ్యాలను కోరుకుంటూ జయకేతను వెంకటేస్తూ వచ్చారు. అయితే ఈ రాజ్యాంగం ఆ దినాలలో ఇశ్రాయేలీయులకు ముఖ్యంగా ఫిలిష్తీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు వీరితో బాగా వైరం ఉండేది. ఇజ్రాయెల్ చుట్టుపక్కల వాళ్ళే ఉండేవాళ్ళు. ఇంకొక సంగతి చెప్పనా, ఇజ్రాయేలీలోనే బెన్యామీనీయులకి ఇజ్రాయేలీలు కూడా యుద్ధం జరిగింది. అంటే ఇజ్రాయేలీలోనే ఒక గోత్రం బెన్యామీను గోత్రం, ఆఖరి గోత్రం బెన్యామీను చిన్నవాడు. అందరికంటే యాకోబు సంతానంలో చిన్నవాడు 12 మందిలో. ఆ బెన్యామీనుకు ఇజ్రాయేలీలకు కూడా యుద్ధం జరిగింది. ఆ పరిస్థితులలో వారు ప్రభు దగ్గర ఏ విధంగా ప్రార్థించారు, ఏ విధంగా విజయం పొందారో ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకనగా వారు దీన్ని మనం ఎందుకు ధ్యానం చేసుకుంటున్నామంటే, మనము ఈ లోకంలో విశ్వాస జీవితం అనేది పోరాటమే. ఎప్పుడు మన శత్రువు ఒకడున్నాడు, వాడు చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు, చాలా జ్ఞానవంతుడు, చాలా యుక్తిపరుడు. కుయుక్తి వాడికి సులభంగా దేవుని బిడ్డలను పాపాలకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వాస జీవితం పోరాటమే. శత్రువును జయించాలంటే ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు దేవుని దగ్గర ఉపస్థించి ప్రార్థించి ఏ విధంగా వారు ఆ శత్రువును జయించారో అదేవిధంగా మనం కూడా మన శత్రువైన సాధారణను ఈ విశ్వాస యాత్ర మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు అనేక సమయాల్లో వాడు మనల్ని ఎదుర్కొని మనకు అపజయం కలుగజేస్తూ ఉంటాడు. అపజయం పొందిన వేళ కృంగిపోకుండా ఇశ్రాయేలీయులు దేవుని చెంతకు చేరినట్లుగా మనం కూడా ప్రభు చెంతకు చేరి విజయాన్ని సాధించాలి. హల్లెలూయా. ఒకసారి అందరూ చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి. మీరందరూ కత్తి దూయేవారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి ఏబేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుంటూ. అమ్మా 24 చదువు. కాబట్టి ఇశ్రాయేలీయులు, నేను చదువుతాను. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధం చేయరాదా? ఆ 2వ దినమున బెన్యామీనీయులు
వారిని ఎదుర్కొనుటకు గిబియా నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నిలబడిచి సంహరించింది. వీరందరూ కత్తి దూయేవారు, అంటే వీరందరూ సైనికులు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలుకు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చునుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించింది. ఆ దినములలో యెహోవా నిబంధన మందస్సును అక్కడ ఉండెను. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినములలో వారి ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధములకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వెళ్ళి రేపు నీ చేతికి వారిని అప్పగించగలని సెలవిచ్చెను. చప్పట్లు పెడుతూ దేవుడు మహిమపరచండి. మీకందరికీ బాగా అర్థమైంది అనుకుంటా వీరుంటే. ఇక్కడ బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులు. బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ బెన్యామీనీయులు గిబియోను నుండి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నిలబడిచారు. 18,000 అంటే ఎన్ని? 18,000 18,000 మంది శూరులు సరిపోయారు ఇశ్రాయేలీయుల్లో. మరలా బెన్యామీను గోత్రము చాలా చిన్న గోత్రము. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చేసిన మంచి పని ఉంటారుగా బేతేలుకి వెళ్ళారు. ఎక్కడికి పోయారమ్మా? బేతేలు అంటే నేను అర్థం చెప్పాను, చెప్పండి. ఎవరైనా చెప్తే దేవుడు నివసించే స్థలము లేక దేవుని మందిరము. చప్పటి కొడుతూ దేవుడు మహిమపరచండి. దేవుడు నివసించే స్థలము లేక లేక దేవుని మందిరము. బేతేలు అంటే ఈ బేతేలుకి వెళ్ళారు వాళ్ళు. సాయంకాలం వరకు ఒక్కరు కాదండి, ఇశ్రాయేలీయులు అంటే జనులందరూ, యాజకులే కాదు, లేకపోతే యుద్ధంలో తమ బిడ్డలు కోల్పోయిన తండ్రులే కాదు, లేక యుద్ధ శూరులే కాదు, మిగిలిన వాళ్ళు, లేక సైన్యాధిపతే కాదు, వారందరూ కూడి సాయంకాలం వరకు దేవుని మందిరంలో బేతేలులో ఏడుస్తూ ఉన్నారంట, కన్నీరు కారుస్తూ ఉన్నారు. యెహోవా సన్నిధికి వెళ్ళారు. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు ఆ దినమంతా. ఇశ్రాయేలీయుల ఉపవాసం ఎలాంటిదంటే, వాళ్ళు ఉపవాసం ఉంటే వారికి అప్పుడు ఎక్కువగా మందలు ఉన్నాయి, పశువులు, గొర్రెలు, మేకలు, మందలు, వాటికి కూడా ఆహారం పెట్టేవాడు కాదు. అది ఇశ్రాయేలీయుల ఉపవాసం. మన ఉపవాసం అయిపోయాక నీకు తెలుసు, నేను చెప్పడం ఎందుకో. ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా ఉపవాసం ఉండేవాళ్ళు. అయ్యూబక 18,000 మంది బిడ్డలు కోల్పోయారు ఆ యుద్ధంలో. బెన్యామీను చిన్నవాడు, ఆ చిన్నవాడి చేతిలో పెద్దవాళ్ళందరూ ఓడిపోయారు. వాళ్ళకు ఒక పక్క తలవంపులు, ఇంకో ప్రక్క దుఃఖము. ఇంత బలమైన గోత్రాలు ఉన్నాయి మనకు, ఒక్క గోత్రికుడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ విధంగా మనం ఓడిపోయాం? మరి దేవుని దగ్గరికి వెళ్ళారు వాళ్ళు.
చప్పట్లు కొడుతూ దేవుని భయపడతాను. ఇలా ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనకు ఈ జీవితంలో అనేక అధ్యాయాలు వస్తూ ఉంటాయి. సాధారణ జీవితం గురించి కూడా చెప్తున్నాయి. మనం దేవుని విడుదలైన తర్వాత మనం అనుకున్న పనులు కొన్నిసార్లు కావు. మనకు కొన్ని అంశాలు వస్తాయి. ముఖ్యంగా మనలో శారీరకంగా మనం జీవిస్తున్నప్పుడు మనలో మనకు తెలియకుండానే కొన్ని మన శరీరంలో దూరిపోతాయి. అదేమిటంటే మొట్టమొదటి వ్యాధి. మనకు తెలియదు షుగర్ వస్తుందని మనకు తెలుసా, బీపీ వస్తుందని తెలుసా. ఇప్పుడు వచ్చే జ్వరాలు చూడండి ఎంత భయంకరమో. మొన్నటి వరకు మా మేడం పనిచేసిన మా స్కూల్లో చిన్న అబ్బాయి ఆ రోజు ఎంత క్యూట్గా ఉన్నాడో ఫోటోలు చూశాం. జ్వరం చచ్చిపోయాడు. ఎన్నో క్లాస్ అమ్మా? 5వ క్లాస్ అదే అబ్బాయి. కాలికాళ్ళు వాళ్ళు చెప్తుంటే ఎంతో బాధ వేస్తుంది. అంటే ఫీవర్ వచ్చి చనిపోయాడు. ఈ విధంగా అనేకమైన అపజయాలు మన జీవితంలో జరిగినప్పుడు ఇజ్రాయేల్ ఎక్కడికి వెళ్ళారు? అపజయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారమ్మా? దేవుని మందిరానికి పోయారు, వేదానికి పోయారు. కాబట్టి అపజయం కలిగినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలా, దేవుని మందిరంలోకి రావాలా, దైవజనుడి దగ్గరికి రావాలా. మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఏదైనా మీ కుటుంబంలో ఒక శోధన జరిగినా, అనారోగ్యంగా ఉన్నా, ఒక అవసరత ఉన్నా, ఒక దైవజనుడు ఉన్నారని జ్ఞాపకం చేసుకొని ఫోన్ చేయడమ్మా, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నేను కూడా వస్తాను మీతో కలిసి అని చెప్పాను. మన వాళ్ళు మా అయ్యగారు ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఈ టైంలో ఆయన చేయలేదు. ఏ టైం అయితే మేము దైవజనుడు అంటే ఎవరైనా దాంట్లా ఉండాలి. ఎప్పుడు సన్నద్ధంగా సిద్ధపాటు కలిగి ఇప్పుడు కాపరి అంటే గొర్రెలు కాసే కాపరి నెలకోగా ఉండాలా, నిద్రపోతున్నామా? 2 ముఖాలు వస్తాయి, 2 జంతువులు వస్తాయి, తన గొర్రెలు చేడుకలు చేస్తాయి. ఎప్పుడు కంటి మీద కొడుకు లేకుండా తన గొర్రెలను బిడ్డల్లాగా కాచి కాపాడుకుంటాడు కాపరి. మరి మీ కాపరి అయిన నేను కూడా మీకు మన కుటుంబాల్లో ఎవరి కుటుంబంలో అయినా సరే ఏ యొక్క చిన్న ఇబ్బంది జరిగినా అది మా ఇబ్బందిగా భావించి మేము దేవుని దగ్గర ఏడుస్తాం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, మీ దగ్గరికి వచ్చి ఆదరిస్తాం, మీకు ఎవరికి సహాయం కావాలంటే చేస్తాం. కాబట్టి నాకు కాల్ చేయండి. ఏ సమయమైనా అర్ధరాత్రి ఇవ్వను. మీరు ఇబ్బందుల్లో కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు అది రాత్రి అర్ధరాత్రి పొగుల ఎండ వాన మంచ ఇవన్నీ జ్ఞాపకం రాకూడదు. మీరు కాల్ చేస్తే మీ గురించి ప్రార్థన చేస్తాం, వీలైతే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాం. అందరం కలిసి దేవుని సరిపోతాం. అల్లే చెప్పండి. దేవుని సరిగ్గా ఇక్కడికి రావలేదు. మనం ఎక్కడైతే మోకాళ్ళు 1-2-3 పడి చేరి దేవుడిని ప్రార్థిస్తాం, అక్కడ ప్రభువు వస్తాడు. చూడండి నీకు దయమయ్యో ఏమా పుట్టి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఒక ఎదురుగా మనం దేని ఇక్కడ ప్రార్థన చేశాడా? ఆకాశం పైన ఉత్తరపు దిక్కున సింహాసనాశీనుడైన దేవదేవుడు మన ప్రార్థన మన దగ్గరకు వస్తాడు. చప్పటి కొడుతుంది దేవుడు. ఎంత ప్రేమమైనది ఆయన మానవుడు కాదు. ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా వచ్చిన ఇబ్బంది జరిగినా, ఎవరైనా ఆప్తులు మరణించినా, ఎమ్మెల్యే గారు మన కుటుంబాన్ని వచ్చి దర్శించి మనల్ని ఆదరిస్తే మనం తృప్తి పడతాం కదా. సహజంగానే మన ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు. లేదు పెద్ద ఫంక్షన్ జరిగింది, ఒక మంచి విఐపి మన కుటుంబానికి వచ్చి ఆ ఫంక్షన్ బాగుంటే మనం ఎంత గర్వపడతాం. విఐపీలు, ఎమ్మెల్యేలు, లోకపాలకులు, రాజులు వీరందరికంటే సృష్టికర్త అయిన దేవుడే నువ్వు ప్రార్థన చేసి నీ దగ్గరికి వస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనని నీ దగ్గరికి వచ్చి నేను ఆదరిస్తాడు.
అపజయం కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని మందిరం దగ్గరికి వెళ్ళారు ఇశ్రాయేలీయులు. బేతేలుకు వెళ్ళారు. ఏం చేశారు? అక్కడికి వెళ్ళి ఏడ్చుస్తున్నారు, ఉపవాసం ఉన్నారు. జనులందరూ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, పసి బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ అది జ్ఞాపకం పెట్టుకోండి. ఒక కార్యం జరగాలంటే సంఘమంతా ఐకమత్యంగా ఏక మనసుతో అందరూ ప్రార్థించాలి. చప్పట్లు కొట్టు దేవుని మైపరచండి. ఎవరి ఐకమత్యంతో ఏకాగ్రతతో అందరూ కలిసి ఒక సమస్యపై ప్రభు దగ్గర ఏడుస్తూ కన్నీరు కాలుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు జీవిస్తాడా లేదా? ఇక్కడ బెంజామీనులు 18,000 మందిని చంపేశారు ఇశ్రాయేలీయుల్ని. ఆ దినమంతా సాయంకాలం వరకు వాళ్ళు సమాధాన బలులు, ఏ బలులు అర్పించారంట? దాన బలులు, సమాధాన బలులు అర్పించారు. అక్కడ మందస్సం ఉంది. ఆ మందస్సము అనగా దేవుని సన్నిధి. మందస్సం అంటే ఏంటమ్మా? దేవుని సన్నిధి. బేతేలు అంటే దేవుని మందిరం. అంటే దేవుని మందిరంలోకి దేవుని సన్నిధి వచ్చింది. అంటే దేవుడే అక్కడికి వచ్చాడు. ఆయన దగ్గర ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యా 18,000 మంది చనిపోయారయ్యా, మేము అపజయం పొందాము, మాకు బలమే దేవా అని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ అన్న పాలనలు మాని ప్రభు దగ్గర ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి 2వ రోజు అడుగుతున్నారు, అయ్యా బెన్యామీనుల దగ్గరకు మేము యుద్ధానికి పోదుమా మానుదుమా అంటే దేవుడు ఏం చెప్తాడు? మీరు వెళ్ళండి, మీకు జీవము అనుగ్రహిస్తాడు. తప్పని పట్టు దేవుడు భయపడతాడు. మరి ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు? 2వ దినం ఆ కింద వచ్చినాడు. మీరు చదివినట్లయితే వారు వెళ్ళి బెన్యామీనులందరినీ హతం చేస్తారు, జయం పొందుతారు ఇశ్రాయేలీయులు. దానికి కారణం ఏంటనగా ఏకాత్మతో ఏక మనసుతో జనులందరూ, ఇశ్రాయేలీయులందరూ, అక్కడ పురుషుడని స్త్రీ అని బాలుడని బాలికని వృద్ధుడని తేడా లేదు. దేవుని సన్నిధికి రెండమ్మా 40 days ఆరాధన జరుగుతున్నాయంటే ఆ కుర్రోళ్ళు పోతారులే, లేకపోతే స్త్రీలు పోతారులే, లేకపోతే మేమెందుకులే, ఆరాధనకు వచ్చేవాళ్ళు రావచ్చుగా. మనకు అందరూ ఒక 25-30 మంది అవుతారు. ఏమి 40 దినాలు 25-30 మంది నుంచి ఒక గంటసే ప్రభు సన్నిధిలో ఉంటే పోయింది ఏం లేదుగా అంటే అవకాశం ఉంటే నేను చెప్పేది. ఒక అసలు 7 గంటల నుంచి ఎందుకు పెట్టుకున్నాం మనం? ఆ ఉద్యోగాలకు పోయే వాళ్ళు కూడా కొంచెం బాగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మరి రాలేంటి? అది మాకు సంబంధించింది కాదులే, వాళ్ళు పోతారులే, వాళ్ళు ఉపవాసం ఉండండి, లేకపోండి, ఉండేవాళ్ళు ఉంటున్నారు. ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించి దేవుని వాక్యం విని పాటలు పాడి ప్రార్థిస్తే ఎంత శక్తి, ఎంత బలము, ఎంత ఆశీర్వాదం వస్తుంది. పిల్లగా ఇంకో సంగతి ఏంటంటే ఆత్మీయంగా ఆత్మీయ పోరాటం. ఒక భక్తుడు పోరాటం, ఆత్మీయ పోరాటం, ఇది పోరాటం, ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం ఇది. ప్రతి విశ్వాసకి ఆత్మీయ పోరాటం ఉంటుంది. ముఖ్యంగా ఎవరి బిడ్డలకు మరి ఎక్కువగా సాతాను గాడు ఎవరి బిడ్డలతో పోరాడుతూ ఉంటాడు. ఎవరితో అంటే యేసయ్యని నమ్మిన బిడ్డలతో. విశ్వాసంలో నేను ఉండాలి, భక్తిగా నేను ఉండాలి, దేవుని దగ్గర నేను ప్రార్థన చేయాలి, ఈ లోకాన్ని నేను వదిలేయాలి, లోకాన్ని వద్దు నాకు, నా ప్రభువు నాకు చాలు అనే విశ్వాస యాత్రలో కొనసాగి ఎవరి బిడ్డల పట్ల సాతాను గాడు అనేక అమ్ములు వేస్తాడు. ఎన్ని బాణాలు వేస్తాడంటే అవి చెప్పలేము. చాలా రకాలు. అంటే ఏ బాణం వేస్తే ఎవరి బిడ్డలు లొంగిపోతారో ఆ బాణాలు వేస్తాడు. ఇప్పుడు రకరకాల బాణాలు ఉన్నాయి వాడి చేతిలో. ఏ బాణాలా? రకరకాల బాణాలు. జబర్దస్త్ అనేది ఒక బాణం. అమ్మ టీవీలో ఏదా జబర్దస్త్ ఎంతమంది చూస్తున్నాం? దేవుని స్తోత్రం. ఈ రోజు చూడకపోతే చూస్తే మానేయండి. దాంట్లో ఉండేది ఏదన్నా మంచి తొట్టుగా అంటే
ఈ దేవుని గ్రంథంలో మనుషులు ఓ దేవుని పాటలేనండి, దేవుని వాక్యమేనండి. ఎంత ఎంత పరిశుద్ధమైన భక్తులు మన కోసం దేవుని వాక్యాన్ని సిద్ధపాటు చేసి యూట్యూబ్లో పెట్టారు. అదేనండి జబర్దస్త్ అనే పాడడం, ఇంకా పాటలు అంటే లోక సంబంధమైన పాటలు. ఇంకా ఇంకొకసారి చెప్పాలి, ముఖ్యంగా యువతులు అయిన కన్యకల మీద ఎక్కువగా మరి యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఇప్పుడు సోపు చేసుకునేది బాగా చూపిస్తున్నామా. ఏం చేసుకునేదా ఇంకా ఏం చేసుకునేదమ్మా? సోపు చేసుకునేది. గంటలో ఒక ఆమె చాలా బాగుండేది, మంచి ముఖం, ఆకర్షణీయమైన కలరు, అంతకంటే బాగుండాలని వాళ్ళు చెప్పేది పూసుకుంటే మాది మసైపోయింది ఆ ముఖం. దేవుడిచ్చిన ఆనందాలా అంటే నేను ఏం చెప్తున్నానంటే సాతాను వాడాలి. ముసలమ్మ ముచ్చట్లో ఇదొక బాణం పెద్దోళ్ళకి. ఎవరి బిడ్డలకైతే ఈ యూట్యూబ్ వచ్చింది, టీవీ సెల్ బాణం ఒకటి, మరి ఆ సెల్ చూడండి, ఆత్మీయ సంబంధమైన పాఠాలు వినండి, వాక్యాలు వినండి, పాటలు వినండి, మరి వార్తలు కూడా వినండి. లోక జ్ఞానం కూడా అవసరం. నేను వార్తలు ఏంటి తప్పు కాదండి, పేపర్ చదివితే తప్పు కాదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో క్రైస్తవులమైన మనం తెలుసుకోవాలా, మనకు తెలియాలా. దేవుని గ్రంథంలో ఏదైతే చెప్పుందో అది సమస్తం జరుగుతుంది. కాబట్టి మనకు తెలియాలని విషయాలు ఇన్ని బాణాలు ఉన్నాయండి. శత్రువు బలమైన వాడు, మనం బలహీనులు. ఒప్పుకుంటారా లేదా? సాతాను కథాబద్ధమా? సాతాను బలమైనవాడు, బాగా మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ ఇద్దరు మధ్య వెంటనే తగ్గు పెట్టేస్తున్నారు. సాతాను గడ ఇద్దరు కూర్చొని నవ్వుకుంటారు. 10 నిమిషాలు 11 నిమిషాల్లో తగ్గు వచ్చేస్తుంది. మాటకు మాట పెరిగిపోయి ఇది చేసేది సాతాను గడి. రేపు ఇంతసేపు అంటే మనం సంతోషంగా ఉండడం, మనం ఆనందంగా ఉండడం వాడికి ఇష్టం లేదు. మనం ఎప్పుడు ఏడుస్తా, మనం ఎప్పుడు దిగులు పడతా, మనం ఎప్పుడు కన్నీరు కాలుస్తా, ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా అనే మనసు కలిగిస్తుంటాడు సాతాను గారు. అసలు చచ్చిపోదాము, ఈ జీవితం వద్దు, ఒక నిరాశను కలిగించేది సాతాను గారు. అది గుర్తుపెట్టుకోండి. ఆ నిరాశ మీ జీవితంలో ఎప్పుడైతే ఆలోచన వస్తుందో వెంటనే మోకాన్ని ప్రార్థన చేయండి. వెంటనే మోకాన్ని ప్రార్థన చేయండి. ప్రభువా, సాతాను ఇలాంటి నిరాశ నా జీవితంలో కలుగుతుంది. ఎందుకులే ఈ బతుకు బతకడం, ఎందుకులే ఈ జీవితం, నీకంటే ఇంకా దీనస్థితిలో బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకంటే కష్టాలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకంటే శోధనలు భరాయిస్తూ ఛాలెంజ్గా బిడ్డల కోసం బ్రతికే వనితలు, స్త్రీలు చాలా మంది ఉన్నారు. నీకు వచ్చిన చిన్న శోధనని, నీకంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు కృపను బట్టి మన సంఘంలో ఉండే ప్రతి కుటుంబానికి దేవుడు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు. బాగున్నాం, మనం తక్కువ ఏం లేదు. మనకంటే తక్కువ వాళ్ళని చూడండి, ఎక్కువ వాళ్ళని చూడండి. మేము దేవకోవడం చూసేట మేము ఊరిని చూడాలా, అహల్యం కూడా చూడాలా, మా ఇంటికి పక్క చూడాలా, ఆ పక్క చూడకూడదు. అప్పుడు మాకేం వస్తుంది? వాళ్ళకంటే మేము బాగుండదు. దేవతను చూసేట చూడకూడదు. అమ్మ ఉదాహరణ చెప్పలేదండి. అంటే మీకంటే బాగా ఉండే వాళ్ళని చూడకాకండి. మీకంటే తక్కువగా చాలా మంది ఉన్నారు. దేవుడు ఈ దినానికి ఇది ఇచ్చాడు. నీకు నిరాశ వచ్చినప్పుడు మాత్రం చదివేయాల, ప్రార్థన చేయండి. వీళ్ళకి అభయం కలిగింది. ఎక్కడికి వెళ్ళారమ్మా? బేతేలుకి వెళ్ళారు. తప్పటి కొట్టు దేవుడు మేల్పడతాడు. అపజయం కలిగినప్పుడు బేతేలుకి వెళ్ళాలి. దేవుని మందస్సు అక్కడ ఉంది, దేవుని సన్నిధి అక్కడ ఉంది. దేవుని దగ్గర విమర్శించి ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థించారు. 2వ దినము 10,000 మందిని బెంజమినీయులను చంపేశారు. అంటే విజయం చేరుకునిందా లేదా? దేవుడు అడుగుతున్నాడు, అయ్యా మీరు బెంజమినీయుల మీద యుద్ధానికి పోదుమా వద్దా? రేపు మీరు వెళ్ళండి, మీకు విజయం ఇస్తా అన్నాడు.
నిన్న ఓడిన వారు ఈ రోజు గెలిచారంటే అది ఎవరిచ్చిన శక్తి, ఎవరిచ్చిన బలము? ఆ దేవదేవుడు ఇచ్చిన బలము. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే పని కావాలనుకున్నావో ఆ పని దేవుడు చేస్తాడు. నీ జీవితంలో ఏదైతే సాధించలేకపోతున్నామో అది దేవుడు సాధిస్తాడు. నీ జీవితంలో ఇంకా కార్యాలు ఏమి జరగడం లేదని నిరాశపడుతున్నావేమో, ప్రభు చిత్తం అవుతుంది నీ పట్ల. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకున్న ప్రతి తెగులను దేవుడు తీసివేస్తాడు. నీ గుడారం దగ్గరికి ఏ తెగులో అమ్మకి దేవుడు చెప్పిన విశ్వాసం ఉందా? సమీపించిందా బయటికి పారేస్తాడు, దాన్ని బయటికి తోడి వేస్తాడు దేవుడు. ఎప్పుడు వెంటకి వెళ్ళాలి, ఉపసించాలి, ప్రార్థన చేయాలి. అందరూ అంటే సంఘం అంతా కూడా అక్కడ ఇజ్రాయేలీలు అందరూ ఒంటరిగానే కాదు. మీకు దైవజనుడు ఉన్నారు, దైవజనుడు ఉన్నారు, మీకు ఒక సంఘం ఉంది, విశ్వాసం ఉన్నారు. శోధన మా కుటుంబంలో ఉంది. ఇదిగో మా కుటుంబంలో ఈ యొక్క అపజయం కలుగుతా ఉంది. ఇదిగో ఈ కార్యం జరగడం లేదు, మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అని సమస్యల గురించి ప్రార్థించే బిడ్డలు లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళకండి, ఇరుగు పొరుగు దగ్గరికి మీకు బాధలు చెప్పకండి. వారు అయ్యో అమ్ము అంటారు, పోగాలి, బాగా జరిగిందిలే, బాగా జరగాలి అని అనుకుంటారు. వాళ్ళు నీ కష్టాలు చూసుకో సంతోషపడతారు, తెలుసో తెలీదు. నువ్వు కన్నీరు కలుస్తా ఉంటే నీతో కూర్చొని అలిసినట్టుంటారు, పక్కనే పక్కలు అవుతారు. నీకు జరగాల్సిందే, సాతాను ఆ పని చేస్తాడు. కానీ నా ప్రభు అలాంటి వాడు కాదు, నా ప్రియుడు అలాంటి వాడు కాదు, నా దేవుడు అలాంటి వాడు కాదు. మనం కన్నీరు మార్చి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా కన్నీరు కాలుస్తాడు, ఆయన కూడా ఏడుస్తాడు, ఆయన వచ్చి ఆదరిస్తాడు. నీ కలిగిన ప్రతి కష్టాన్ని ఆయన విజయంగా మార్చే దేవుడు. ఏ పరిస్థితుల్లో, ఏ విషయాల్లో నువ్వు ఓడిపోయావో, నువ్వు ఓడిపోయినా ఆ పరిస్థితుల నుండి విజయం అనుగ్రహిస్తాడు. ఎక్కడైతే పడిపోయావో అక్కడే దేవుడు నిలబెడతాడు. చప్పట్లు దేవుడు. అది లోక సంబంధమైన కానీ, శారీరక సంబంధమైన కానీ, ఆత్మీయ సంబంధమైన కానీ, ప్రతి పరిస్థితిలో దేవుని విడమైన మనం దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలి. కుంగిపోకూడదండి, దిగులు పడిపోకూడదు, ఆలోచిస్తా ఉండకూడదు. ఆలోచన ఏం చేస్తుందంటే, ఆలోచన నీకు వ్యాధి తెచ్చిపోయింది. ఎముకలు కుళ్ళంట. ఏది అసూయి? నేను చెప్పేది ఆలోచన వేరమ్మా. నువ్వు చెప్పింది కరెక్టే, అసూయి ఎముకలు కుళ్ళు, అసూయి పడదు. నేను చెప్పింది ఆలోచన. నిరాశ, కార్యం జరగలేదు, అయ్యో అయ్యో అనుకుంటా. నీకై నువ్వు ఆలోచిస్తూ ఉంటే అనేక బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, లేకపోతే జబ్బులు వస్తాయి, కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. అందరు కుటుంబంలో నీ గురించి అందరూ కన్నీరు కావాలి, అందరూ బాధపడాలా. మరి ఆ అపజయం నుండి బయటికి రావాలంటే ఎక్కడికి రావాలమ్మా? దేవుడికి రావాలి. చప్పట్లు దేవుడు అయిపోతారు. అందరూ కలిసి రావాలి. ఇజ్రాయేలీలు అందరూ అక్కడ నా పని నచ్చిన మాట, ప్రజలందరూ ఇజ్రాయేలీలు మరియు ప్రజలందరూ కలిసి బేతేలుకు వెళ్ళి దేవుడి దగ్గర ఏడుస్తూ ఉపవాసం ఉండి సాయంకాలం వరకు దహన బలులు, సమాధాన బలులు అర్పించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, రేపటి దేవుడు మీకు విజయం అనుగ్రహిస్తా. వెళ్ళండి, దేవుడి దగ్గర ఆ అభయం తీసుకోవాలి. ప్రియులారా, ప్రభు దగ్గర ఆ ధైర్యం మనం పొందాలి. దేవుడు ఆనాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నా దేవుడు. మన దేవుడు అలాంటి ఆయన. ఆ దినము ఇజ్రాయేలుకు విజయం అనుగ్రహించిన దేవుడు ఈ దినము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కార్యములలో, నీ ఆత్మీయతలో నీకెందుకు విజయం ఇయ్యాడు? నువ్వు అనుకుని ఎందుకు సాధించలేవు? చాలా మంది బిడ్డలు మా ఫాదర్ మారాలా, చాలా మంది బిడ్డలు మా మదర్ మారాలా, చాలా మంది బిడ్డలు మా అన్నదమ్ములు మారాలా, చాలా మంది తల్లులు నా భర్త మారాలా, చాలా మంది తల్లులు నా బిడ్డలు బాగా చదవాలా,
చాలా మంది నా కుటుంబంలో జరగాల అని వేదన చెందుతూ ఉంటారు. మీరు వేదన పడ్డారు కానీ వేదనకు రండి. చప్పట్లు కొడుతూ దేవుడు అయిపోయి దేవుని మందిరంలోకి రండి. దేవునితో కలిసి ప్రార్థన చేయండి. ఆ విషయం మీద యుద్ధం చేద్దాం, మనం పోరాటం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కలిసికట్టుగా ప్రార్థిస్తే ఇజ్రాయేలుకు జయం అనుగ్రహించిన దేవుడు నీకు నాకు జయం అనుగ్రహించను కాక. చప్పట్లు కొడుతూ దేవుడు అయిపోతుంది. ఇకనైనా పని చేయండి, కలిసి ప్రార్థించి విజయం సాధించండి. ప్రార్థన చేయడంలో ఏమా ఐక్యమత్యం వస్తుంది. సంఘంలో అందరూ కలిసి ఒక సమస్య గురించి ఒక కుటుంబంలో ప్రార్థిస్తే ఆ కుటుంబానికి ఏం జరిగితే మనం సంతోషపడతాం. మన ఆ కుటుంబంలో శోధన సర్వం కలిసిపోయాము, ఈ కుటుంబంలో శోధన రండి, మనం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. స్త్రీలు ఆ విధంగా లేదమ్మా. దేవుడితో కలిసి స్త్రీలు ఆ విధంగా రావాలి. అయ్యా పలానా కుటుంబంలో శోధన ఉంది, పలానా కుటుంబంలో వ్యాధి ఉంది, పలానా కుటుంబంలో కార్యం జరగాల, పలానా కుటుంబంలో వాళ్ళు చెప్పకుండా పర్వాలేదు, మనం వెళ్ళి మనం కలుసుకొని మనం బలపరిచి అమ్మా ఒక దేవుడు ప్రార్థన చేద్దాం. ఒక దేవుడు ఉపవాసంలో అందరం కలిసి రండి. దేవుడి మందిరంలో కానీ మీ గృహంలో కానీ వేద్యంలో అంటే దేవుడు నివసించేస్తాం, మనస్సు అంటే ఆయన సన్ని ఉంటుంది ఎక్కడైనా. రెండమ్మా ఎప్పుడు వీలుంటుంది. నువ్వు కుంగిపోవద్దు, నువ్వు బాధపడద్దు, నువ్వు శోధనలో ఉండొద్దు, నువ్వు ఏదైనా పడద్దు, నువ్వు కన్నీ కాచుతో నీ గురించి కన్నీ కావడానికి మేమందరం రెడీగా ఉన్నాం. నీ బాధను మేము పంచుకుంటాం, ప్రభు దగ్గర ఏడుద్దాం, ప్రభు దగ్గర సాధించుకుందాం రండి అని. ఈ విధంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి కుటుంబాలను బలపరుచుకుంటామో అప్పుడు సగం డెవలప్ అవుతుంది. చప్పట్లు ఉంటుంది, అప్పుడు ఐక్యమత్యం కూడా పెరగద్ది. ఒక కుటుంబం పట్ల ఒక కుటుంబీకులు ప్రేమగా ఉంటాం. సగం అంటే క్రీస్తు శరీరం అండి. ఈ సగానికి శిరస్సు యేసయ్యే. మరి శరీరంలో ఏ అవయవాన్ని దెబ్బతగినా మిగతా శరీరం అంతా బాధపడుతుందా లేదా? మరి ఒక అవయవం బాగైనప్పుడు మిగతా అవయవాలని బాధపడతాయా లేదా? ఆ అవయవాన్ని బాగు చేయించడానికి మిగతా అవయవాలని సహకరిస్తాయి. అలాగే మన ఈ సంఘం అనే ఈ శరీరం అనే ఈ సంఘంలో మన కుటుంబాలలో ఏ శోధన వచ్చినా ఇజ్రాయేలీయులు బేతేలుకు వెళ్ళి ఏ విధంగా దేవుని దగ్గర ఏడ్చి కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుడికి పొందారో ఆ విధంగా మనం కూడా సమస్యలను పాల్గొని పోరాడి విజయం పొందుదుగాక. హల్లెలూయా. అది ఐక్యమత్యంతో సాధ్యము, ప్రార్థనతో సాధ్యము, ఉపవాసంతో సాధ్యము. దేవుని గ్రంథంలో ఉంది, వాళ్ళు సాధించారు. ఉపసించి ఏడ్చి ప్రార్థించి బెన్యామీనును రెండవ దినం ఓడించారు. అలాగే మన జీవితంలో సాతాను కూడా మనం ప్రతి కుటుంబంలో ఉండే శోధన చేసే సాతాను కాదు, వాడిని ఓడించాలి అంటే మనం కూడా ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక మాటతో కార్యం చేయాలా. ఏ కార్యము వాళ్ళని ప్రార్థన చేయాలా, వేదనకు వెళ్ళాలా, ఉపవాసం ఉండాలా, కన్నీరు ఖర్చాలా. అప్పుడు మన కుటుంబాలను మనం బలోపేతం చేసుకోగలం. మన కుటుంబాలలో ఉన్న ప్రతి శోధనను తీసివేస్తాడు దేవుడు. మన కుటుంబాలను అదేమ దేవుడు కొడుకుతో నింపుతాడు, ప్రియులారా ఆశీర్వాదములతో నింపుతాడు. ఆత్మీయతను కూడా డెవలప్ అవుతా ఉన్నాం. శారీరకంగానే కదమ్మా, ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ముందు ఆత్మలో బలపడతావు. అవునా కాదా? ఉంటే అవునా కాదా? ఒకరి గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ముందు నువ్వు బలపడతావు. అది జ్ఞాపకం పెట్టుకో. నువ్వు దేవుడి దగ్గర నువ్వు బలపడతావు. నువ్వు బలపరచుకోవడానికి నువ్వు సాధనం. కాబట్టి సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆలోచన దైవజనుడి ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం కలిసి ఏ సమస్య వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా అందరం కలిసికట్టుగా ఏకాత్మతో ప్రభు సన్నిధిలో ప్రార్థించి విజయం పొందుదుగా. ఏదైనా ఆత్మదేవుడు అలాంటి మనస్సును మనందరికీ కలుగజేయుగాక. దేవుడి వాక్యము దీవించి
ఆశీర్వదించుగాక. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పుట్టిన దేవకి ఆలయమ్మ, మీరిద్దరూ ప్రార్థన చేయమ్మా.